హాయ్ అండి. ఈరోజు నేను చేసిన వంట ఏంటంటే చామదుంపలు కోడిగుడ్లు పులుసు పెట్టి కార్న్స్ ఇది మొక్కజొన్న పొత్తుల గింజలతో పకోడీ వేసానండి. అది మా అబ్బాయి లంచ్ బాక్స్కి ఆయిల్ వేసుకుని గుడ్లు వేయించుకొని తీసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే గుడ్లు అంటుకోమని అంటారు, అందుకని చెప్పి గుడ్లు అంటుకోకుండా ఉండడానికి పసుపు వేస్తాను అన్నమాట. అందరూ నా వీడియోస్ స్పీడ్గా పెట్టేస్తున్నారు, మాకు అర్థం కావట్లేదు అని మా ఊళ్ళో అది అంటున్నారండి. నాకేమీ అంత క్లిక్ అవ్వలేదు. యూట్యూబ్ అయితే మటుకి ఏంటంటే మా వాళ్ళు తప్ప బయట వాళ్ళు చాలా తక్కువ చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి ప్లీజ్ అండి. కొంచెం నాకు ఏదైనా హెల్ప్ అవుతుందని చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పోపు సామాను వేసుకుంటానండి. వేసుకుని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం వేగుతున్నాయి అనగా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం లైక్ కొట్టండి, నా వీడియో సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఏదో నాకు కొంచెం ఆధారం అవుతుందని చేస్తున్నాను. ఇది ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. నాకు ఈ వీడియోలు కూడా ఎలా చేయాలో తెలీదు, ఏదో నాకు యూట్యూబ్ చూసి నేర్చుకొని పెడుతున్నాను ఇవన్నీ. మీకు నచ్చితే లైక్ కొట్టండి. నాకన్నా చాలా చాలా బాగా చేస్తారు చాలామంది. మంచి మంచి గిన్నెలతోటి, మంచి స్టవ్, మంచి క్వాలిటీ అన్నీ వాడతారు. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి, ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయని. అలా నాకు చేయాలని ఉంది. చూస్తానండి, ఉండి కొద్ది అయినా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఇది యూట్యూబ్లో డౌన్లోడ్ చేయడం అది నాకు రావట్లేదు. టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని కొంచెం కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి. అదే వేడి దగ్గర పడేదాకా ఉంచాలి. నాకు ఈ వాయిస్ ఇవ్వడం కూడా నాకు తెలియదండి. 2 రోజులు పట్టింది, చూసాను వీడియోస్ అన్నీ. చూస్తే ఇలా ఇలా ఇవ్వాలి, ఇలా చేయాలని చూశాను. కొంచెం నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. కోడిగుడ్లు, చామదుంపలు కూడా వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు రసం తీసుకొని అది ఇప్పుడు కొంచెం మగ్గాక, కారం మగ్గాక చింతపండు రసం కూడా వేస్తాను. ఇంకా డౌన్లోడ్ చేయడం అది ఇంకా చూస్తున్నానండి వీడియోస్ అన్నీ. మొన్న నాకు తెలియక వేరే వీడియోస్ డౌన్లోడ్ చేసి దానికి సాంగ్స్ అవి మార్చి పెట్టాను. నాకు వ్యూస్ తగ్గిపోయారండి. యూట్యూబ్ ఛానల్ ఎందుకు అలా తగ్గించిందో నాకు అర్థం కావట్లేదు. చింతపండు రసం వేస్తున్నానండి. చింతపండు రసం వేసి ఒకసారి అలా కలిపేసి మరగనివ్వాలి. ఈలోపు పక్క పొయ్యి మీద ఇది మొక్కజొన్న పొత్తులు పకోడీ వేయడానికి అన్నీ కలుపుకున్నానండి. కార్న్ పౌడరు, శనగపిండి, మొక్కజొన్న పొత్తి గింజలు, కారం, ఉప్పు, కొంచెం మసాలా వేసుకుని కార్న్ఫ్లవర్ గింజలు కలిపి పక్కన పెట్టానండి. మొక్కజొన్న పొత్తి గింజలు ఈలోపు కరివేపాకు వేసుకుని పులుసు ఒకసారి కలుపుకొని స్టవ్ మార్చుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పకోడీల కింద వేసుకుంటున్నానండి. బాబుకి కొంచెం స్నాక్స్ కింద తింటాడని సాయంత్రం అట్లా బాక్స్లోకి. మ్యాక్సిమం ఇంట్లోనే చేసి పెడతానండి, బయటవి ఏవి పెట్టను. ఎప్పుడన్నా ఇంట్లో లేకపోతే కనుక బయటే పెడతాను. ఏదో ఒకటి వాడికి నచ్చినట్టు చేసి క్యారేజీలో పెట్టుకుంటాను స్నాక్స్ అవన్నీ. ఒకసారి చిలకడ దుంపని, ఒకసారి ఇవన్నీ, ఒకసారి మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టి, శనగలు ఉడకబెట్టి ఇలా పెడతానండి. పులుసు కూడా దగ్గర పడిపోయిందండి. కార్న్ పకోడీ కూడా అయిపోయింది, చూపిస్తాను చూడండి పకోడీ. అదిగోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇంకా నాకు బాగా వీడియోలు పెట్టేలా నేను ప్రిపేర్ అవుతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.